Now I would like to invite a visionary, an excellent administrator, and a creator of so many students' futures. She is none other than our chairperson, Srimati Pramila Rani Madam Garu. Sir, ma'am, please. Good evening to everyone. So, Sri Vasista establishment అనేది 2021 May 6th రోజున స్టార్ట్ అయింది నాన్న. విత్ ఓన్లీ 86 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ 41 స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ టుగెదర్. May 6th నుంచి June 6th విత్ ఇన్ ఏ మంత్ కోవిడ్ సిచ్యువేషన్. ఆ టైంలో జూనియర్ సీనియర్ ఎంపీసీ బైపీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్ ఓన్లీ 86 స్టూడెంట్స్తో మాత్రమే మనం శ్రీ వశిష్టాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కమింగ్ టు దిల్సుఖ్ నగర్ జోన్ 2023 అంటే ఇక్కడ కూర్చున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ అండ్ థర్డ్ బ్యాచ్ ఆఫ్ దిల్సుఖ్ నగర్ జోన్. శ్రీ వశిష్ట మోటో అండ్ టార్గెట్, మన కాలేజీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ ఇంకొక 10 మందికి ఇన్స్పైరింగ్గా ఉండాలి అనే ఆలోచనతో ప్రతి స్టూడెంట్ రిజల్ట్ ఇంటర్నల్గా పబ్లిష్ చేసుకోగలిగేలాగా మన రిజల్ట్ని ఇన్స్పైరింగ్ ఇన్సైట్స్ అనే వర్డ్ తోటి 2021-23 బ్యాచ్ కానీ 22-24 బ్యాచ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరి రిజల్ట్ని ఇంటర్నల్గా ప్రతి స్టాఫ్ మెంబర్ దగ్గర ప్లేస్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ విలేజ్లో కానీ వాళ్ళ స్కూల్లో కానీ వాళ్ళ రిలేటివ్స్లో కానీ వాళ్ళ నైబర్స్కి కానీ ఒక రోల్ మోడల్గా ఉండాలి అనే టార్గెట్. శ్రీనివాస్ గారు ఒక పాయింట్ చెప్పారు, డిసిప్లిన్ అనేది. మీకు తెలియకుండా డిసిప్లిన్ అనేది ఇక్కడున్న ప్రతి టీచర్కి, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ స్టూడెంట్కి కానీ మన కరిక్యులంలోనే అది ప్లేస్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలియాలి, 2001లో హైదరాబాద్లో నేను ఎక్స్ఎన్ఏ కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది యాజ్ ఎ కెమిస్ట్రీ లెక్చరర్. ఆఫ్టర్ దట్ 2005 యాజ్ ఏ ప్రిన్సిపల్. 2008 రిజల్ట్స్లో నా దగ్గర ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్ నుంచి బెస్ట్ రిజల్ట్స్ రావడం జరిగింది. అంటే ఇప్పుడు 1, 2, 3 ప్రోగ్రామ్స్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా ఐఐటికి వెళ్ళిపోతుంది, సెకండ్ ప్రోగ్రామ్ జేఈ మెయిన్స్, థర్డ్ ప్రోగ్రామ్ ఎంసెట్. అలా నా క్యాంపస్లో థర్డ్ ప్రోగ్రామ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఉండేవారు. బట్ అలాంటి స్టూడెంట్స్ నుంచి టాప్ ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ సీట్ రావడం జరిగింది. వెరీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అక్కడున్న మేనేజ్మెంట్ ఒక 100 స్టూడెంట్స్, అప్పటి వరకు నేను ఎంపీసీ చూసేదాన్ని, ఆ ఇయర్ ఒక 100 మెంబర్స్ సీనియర్ ఇంటర్ బైపీసీ స్టూడెంట్స్ని నాకు ఇవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఎగ్జాక్ట్లీ అక్టోబర్ దసరా హాలిడేస్లో నేను ఆ 100 స్టూడెంట్స్ని టేకప్ చేయడం జరిగింది. అక్కడి నుంచి రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అవుట్ ఆఫ్ 100 74 మెడికల్ సీట్స్ 2008 బ్యాచ్లో నా క్యాంపస్ నుంచి రావడం జరిగింది. అది ఒక రకంగా చెప్పాలి అంటే టర్నింగ్ పాయింట్. అప్రిషియేషన్ అంటే మనకంటూ ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ని అచీవ్ చేసినప్పుడు మన చుట్టూతో ఉన్న వాళ్ళు మనకిచ్చే ఇంపార్టెన్స్ కానీ అప్రిషియేషన్ కానీ ఎలా ఉంటుంది అనేది పర్సనల్గా నేను చూశాను. ఆ టైంలో నేను ఫాలో అయిన సిస్టమే ఈ డిసిటి. నేమ్ లేదు కానీ ప్రతిరోజు రెగ్యులర్గా ఆ రివిజన్ ప్రోగ్రాంలో హాఫ్ డే లెక్చరర్స్ టీచ్ చేసిన తర్వాత స్టూడెంట్ వర్క్ ఇవ్వడం జరిగేది. మెటీరియల్లో కూడా సిస్టమాటిక్గా లెవెల్ 1లో ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయాలి, లెవెల్ 2, లెవెల్ 3 అలా సిస్టమాటిక్గా డే వైజ్ మైక్రో షెడ్యూల్ని ప్లేస్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని స్టూడెంట్ వర్క్ చేశారా లేదా అనే క్రాస్ వెరిఫికేషన్. ఆఫ్టర్ దట్ ఎవ్రీడే టెస్ట్ కండక్ట్ చేసేవాళ్ళం. ఆ టెస్ట్లో మార్క్స్ చూడకుండా కీ షీట్ చెక్ చేసుకుని స్టూడెంట్ చేయవలసింది ఏంటి అంటే క్వశ్చన్ పేపర్లో వాళ్ళు చేసిన ఎర్రర్స్, తప్పులు ఏం చేశారు, ఆ రాంగ్స్ వెరీ నెక్స్ట్ డే కరెక్షన్ కంప్లీట్ చేసుకున్నారా లేదా. అంటే కాన్సెప్ట్ ప్రాబ్లం అయితే ఒక్కసారి మళ్ళీ చదవడం కానీ,
ఆ కన్సర్న్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ టీచ్ చేయించుకోవడం కానీ, క్వశ్చన్ని ప్రాపర్గా చదవకపోతే, అర్థం చేసుకోకపోతే నెక్స్ట్ టైం అది కొంచెం జాగ్రత్తగా చదివేలాగా స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ బిఫోర్ గోయింగ్ టు ఇంటర్నల్ ఎగ్జామ్ ఆల్సో ప్రాపర్ రివిజన్ చేసుకుని స్టూడెంట్ వెళ్ళేలాగా గైడ్ చేయడం. అలా ఇంటర్నల్గా ఎవ్రీ వీక్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ నాన్న. స్టేట్ ఎనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ పర్టికులర్ క్లాస్లో మీ ర్యాంక్ ఎక్కడున్నారు, మీరు స్టేట్లో మీ పొజిషన్ ఎక్కడుంది, మార్క్స్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ప్రీవియస్ వీక్స్ కానీ, ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడున్న సీనియర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఎస్టిమేటెడ్ యావరేజ్ కానీ, సెకండ్ ఇయర్ డ్యూరింగ్ టీచింగ్ అంటే ఇంకా రివిజన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎట్ ప్రజెంట్ మీరు స్టేట్లో ఏ పొజిషన్లో ఉన్నారు, ఆ పొజిషన్ కన్నా బెటర్ పొజిషన్కి వెళ్ళాలి అంటే ఓన్లీ వన్ థింగ్, సిస్టమాటిక్గా ఇచ్చిన షెడ్యూల్ని, మైక్రో షెడ్యూల్ని ఫాలో అవ్వడం. ఆ షెడ్యూల్ ఫాలో అయ్యే క్రమంలో టీచర్ ఆటోమేటిక్గా డిసిప్లిన్గా వెళ్తారు. ఎందుకు అంటే డైలీ టెస్ట్ ఉంటుంది, అంటే కన్ఫామ్గా ఆ కాన్సెప్ట్ని మీకు టీచ్ చేయాలి, టీచ్ చేసిన దాంట్లో మీతో వర్క్ చేయించాలి, ఆఫ్టర్ దట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం. సో అక్కడ డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఆఫ్టర్ దట్ కమింగ్ టు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో స్టూడెంట్ క్లాస్లో లెక్చరర్ టీచ్ చేసేటప్పుడే 70 to 80% ఆఫ్ సబ్జెక్ట్ని లేదా కాన్సెప్ట్ని నేర్చుకోగలిగితే ఆఫ్టర్ క్లాసెస్ స్టడీ అవర్స్లో మీకున్న డౌట్ని క్లారిఫై చేసుకుంటూ అనలిటికల్గా మన మెటీరియల్లో ఉన్న ప్రతి సమ్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఇండివిజువల్గా అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే ప్రతిరోజు రాసే డీసీటీ ఎగ్జామ్ దీనివలన ఆ రోజు మీకు టీచర్ చెప్పిన కాన్సెప్ట్లో ఎన్ని కాన్సెప్ట్స్ అయితే ఉంటాయో ఆల్మోస్ట్ ఆల్ కాన్సెప్ట్స్ నుంచి లేదా మోడల్స్ నుంచి క్వశ్చన్ అనేది ఇంటర్నల్గా ప్రాక్టీస్ చేయగలుగుతారు. బిఫోర్ గోయింగ్ టు వీకెండ్ ఎగ్జామ్ దట్ ఈస్ డబ్ల్యూఆర్టీ ఎగ్జామ్, డీసీటీస్లోనే మీ ఎర్రర్స్ని మీరు మినిమైజ్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ ఇంటర్నల్గా ఇంత సిస్టమాటిక్గా మనం వెళ్ళాము. ఇది ప్రాక్టికల్లీ ప్రూవ్డ్ సిస్టమ్. ఈ రోజున 2021లో జస్ట్ 86 మెంబర్స్తో స్టార్ట్ చేసిన శ్రీ వశిష్ట 2025 జూన్కి 10,000+ స్టూడెంట్స్తో ముందుకు వెళ్ళింది. అది కేవలం ఇక్కడున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ సిస్టమాటిక్గా తీసుకువెళ్ళడంతో పాటు ఇక్కడ వచ్చిన ప్రతి స్టూడెంట్ మోస్ట్లీ మోర్ దాన్ 90% ఆఫ్ స్టూడెంట్స్ దాన్ని ముందుకు తీసుకువెళ్తూ పేరెంట్స్ కమ్యూనిటీలో ఒక పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేయడం వలన వితౌట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ జనరల్గా XYZ కాలేజెస్ ఆల్ ఇండియాలో టాప్ 10 టాప్ 100 ర్యాంక్ని ప్లేస్ చేస్తే చాలు, సో రిజల్ట్ని బేస్ చేసుకుని స్ట్రెంగ్త్ వస్తుంది అనే మోటోతో ముందుకు వెళ్ళడం జరిగింది, చూసాము. బట్ శ్రీ వశిష్ట టార్గెట్ నేను ఆల్రెడీ చెప్పాను. శ్రీ వశిష్ఠకి ఒక మోటో ఉంది, దట్ ఈజ్ ఇన్స్పైరింగ్ ఇన్సైట్స్. మన స్టూడెంట్సే నెక్స్ట్ రాబోయే స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్ కావాలి, మీ స్కూల్స్లో మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలి అనే టార్గెట్తో స్టార్ట్ చేసిన శ్రీ వశిష్ట షార్ట్ పీరియడ్లో ఇంత స్ట్రెంగ్త్ రావడానికి ప్రతి టీచర్, ప్రతి అడ్మినిస్ట్రేటర్, మార్కెటింగ్ పీపుల్, అలాగే పేరెంట్ అండ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ ఆల్ పర్సన్స్ ఒకటే టార్గెట్, పాజిటివ్ థింకింగ్. అంటే శ్రీ వశిష్ట టాప్లో ఉండాలి అనే మైండ్ సెట్. ఈ పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ కనుక పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోగలిగితే ఆ ఎనర్జీ అనేది ఇన్బిల్ట్ మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు, దాన్ని యూజ్ చేసుకోగలుగుతారు. సో ఎస్పెషల్లీ బాయ్స్కున్న ఎనర్జీ, హై ఎనర్జీ లెవెల్స్ కానీ, ఐక్యూ లెవెల్స్ కానీ మీరు కన్ఫామ్గా యూజ్ చేసుకోగలిగితే, మీరు పర్సనల్గా యూజ్ చేసుకోగలిగితే మీరు అనుకున్న గోల్స్ చాలా ఈజీగా రీచ్ అవుతారు. దీనితో పాటు వంశీ సార్ ఒక మంచి పాయింట్ని డిస్కస్ చేశారు. వాటర్ డ్రాప్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రెండ్షిప్. జనరల్గా హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ అయినా, డే స్కాలర్ స్టూడెంట్స్ అయినా, ఈ ఏజ్ గ్రూప్లో ఎస్పెషల్లీ బాయ్స్ నెగటివ్కి చాలా త్వరగా అట్రాక్ట్ అవుతారు. సో పాజిటివ్ అంటే ఇంకా టైం ఉందిలే అనే పోస్ట్పోన్మెంట్తో ముందుకు వెళ్తారు. దయచేసి అలా వెళ్ళకండి. మన సిస్టమ్, మన డీసీటీ సిస్టమ్ ఏంటి అంటే ఏ రోజుకు ఆ రోజు మీరు కాన్సెప్ట్ని, సబ్జెక్ట్ని నేర్చుకోగలిగితేనే, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి, మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే కన్ఫామ్గా ఏ రోజు సిలబస్ ఆ రోజు తరో అవ్వగలిగితేనే, మీరు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసుకోగలిగితేనే
మీరు ఫస్ట్ బెస్ట్ ప్లేస్కి వెళ్ళగలుగుతారు. సో మెనీ ఎగ్జాంపుల్స్. మనకి 2010లో నేను వంశీ సార్ ఒక కాలేజ్లో వర్క్ చేసినప్పుడు బొల్లారం ఎన్విఆర్ స్కూల్ నుంచి వసంత్ అనే స్టూడెంట్ ఉండేవాడు. ఫస్ట్ ఇయర్లో తన యావరేజ్ నాకు తెలిసి బాటమ్ నుంచి 5 to 10 ప్లేసెస్లో ఉండేది. వెరాస్ కమింగ్ టు సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ టాప్ 5 to 10కి వచ్చాడు. రివిజన్ పీరియడ్కి వచ్చేటప్పటికి 1-2 ప్లేసెస్కి వచ్చాడు. సో వితౌట్ ఎనీ ఫౌండేషన్ లేదు, కాన్సెప్చువల్గా అంత స్ట్రెంగ్త్ డ్యూరింగ్ 10th క్లాస్ లేదు. ఎందుకంటే అది నార్మల్ స్కూల్, కొన్ని చోట్ల ఫ్యాకల్టీ సరిగా ఉండకపోవచ్చు. అలాంటి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో మా దగ్గర చెప్పిన టీచింగ్ స్టాఫ్ లేదా అక్కడున్న కరికులంని బేస్ చేసుకుని ఐఐటి చక్కగా వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్ ఇమ్మీడియట్గా తన 50 lakhs ప్యాకేజ్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఐఐటి జాబ్ సెక్యూర్ చేశాడు. ఈవెన్ రీసెంట్ 2025లో విజయ్ అనే స్టూడెంట్ రిజల్ట్ మీరు చూసుంటే 99.35% ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ జస్ట్ మేస్త్రి, నార్మల్ స్కూల్లో చదివాడు. ఈవెన్ దట్ పర్సన్ ఆల్సో 10th క్లాస్ వర్సెస్ ఫస్ట్ ఇయర్ వర్సెస్ సెకండ్ ఇయర్ తీసుకుంటే లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే కమిట్మెంట్ని బేస్ చేసుకుని టీచర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఎర్రర్స్ని మినిమైజ్ చేసుకుంటే ప్రీవియస్ రిజల్ట్తో సంబంధం లేకుండా ఫైనల్ రిజల్ట్ ఉంటుంది అనే దానికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఈవెన్ జీ మేఘన రీసెంట్ 25లో 94.95% ఉంది స్టూడెంట్. గుంటుపల్లి మేఘన, ఆ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ ఎగ్జాక్ట్లీ ఫైనల్ ఎగ్జామ్స్లో కెమిస్ట్రీ ఎగ్జామినేషన్ డే రోజున చనిపోయారు. అలా అని ఆ అమ్మాయి సింగిల్ డాటర్, వాళ్ళ మదర్కి ఇంకా వేరే పిల్లలు లేరు, ఓన్లీ సింగిల్ డాటర్గా ఉంది. వాళ్ళ ఫాదర్ చనిపోగానే ఒక్క క్షణం ఆలోచించుకుంది, మా మదర్కి నేను సపోర్ట్ అవ్వాలి అని. సో ఎన్ఐటి దుర్గాపూర్లో తను ఎన్ఐటి సీట్ తెచ్చుకుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నాన్న. మీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కాదు ఇక్కడ, అది ఏదైనా కావచ్చు. ఇండివిడ్యువాలిటీ, శ్రీ వశిష్టాలో ఉన్న ప్రతి స్టూడెంట్ ఇండివిడ్యువల్గా డెవలప్ అవ్వాలి. మీరు ఒక రోల్ మోడల్గా మీ సరౌండింగ్స్లో వాళ్ళకు ఉండాలి. ఈవెన్ మాకు కూడా మా స్టూడెంట్ అని గర్వంగా ఇన్ ఫ్యూచర్ చెప్పుకోవాలి. కమింగ్ అకాడమిక్ ఇయర్ ఆన్వర్డ్స్ ఈ ఫ్రెషర్స్ డేతో పాటు సక్సెస్ మీట్ను కూడా మనం ప్లాన్ చేసుకుంటాము. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారో నెక్స్ట్ రాబోయే అకాడమిక్ ఇయర్కి మీ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఎలా వచ్చాయి, మీ ఎస్టిమేటెడ్ యావరేజ్ ఎలా ఉంది, సెకండ్ ఇయర్ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎలా గ్రో అయ్యారు, ఏ కార్పొరేట్ కాలేజెస్లో లేదా ఏ ప్రొఫెషనల్ కోర్స్లో మీరు అడ్మిట్ అయ్యారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని చూసి నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ నేర్చుకుంటారు. ఎలా ఉండాలి నేర్చుకుంటారు, ఎలా ఉండకూడదో కూడా నేర్చుకుంటారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.